కొత్త ఇండ్లు కట్టుడేమో గాని ఉన్న ఇండ్లు కూలగొట్టుడు మాత్రం వద్దనకుండా సాగుతున్నది కాంగ్రెస్ సర్కార్లా అని అంటున్నారు బీదా బిక్కి జనాలు. నిల్వ నీడ లేకుండా అవుతున్నదని ఏడుస్తున్నారు కూలినాలి చేసుకునేటోళ్ళు. ఇన్నరా, మేమేమన్నా కోట్లు తిన్నామా లేకుంటే విల్లాలు కట్టుకొని విలాసాలు అనుభవిస్తున్నామా? ఏదో చిన్న ఇల్లు కట్టుకొని 15 ఏళ్ల నుంచి బతుకుతుంటే ఇప్పుడు భరోసా లేకుండా చేస్తున్నారు. కనీసం ముందుగానే చెప్పాలి కదా, ఏం చదువుకోక ముందే ఇట్లా చేస్తే మేము ఏడబోవాలా అని ఏడుస్తున్నారు. ఇట్లా ఇండ్లు కూలగొట్టుడు కాదు, ఏదన్నా పోసి ఇండ్లను మమ్ములను తలగబెట్టుండ్రి అని కోపం ఎల్లగక్కుతున్నారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది ఈ ఇండ్లు కూలగొట్టే గొప్ప కార్యం. ఈ తీరుగా జనాన్ని గూడు లేని పక్షుల తీరుగా చేసుడే కాదు, జర్రంతా గట్టిగానే మాట్లాడిన వాళ్ళను ఇన్నరా, వాళ్ళనేంది బతిలాడేది, కేసులు పెట్టి లోపటైండ్రి అన్నట్టు ఎట్లా చెప్తున్నాడు. 10 ఏళ్ల నుంచి లేని రూల్స్ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే వచ్చినాయా? పేదోనికి నోరు లేదని వారికి బలం లేదని సర్కారు ప్రతాపం చూపిస్తున్నదా? కోటాను కోట్లు మోసాలు చేసిన వాళ్ళను ఇట్లనే తిప్పల పెడుతున్నారా? బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి బయటి దేశాలకు పోయినోడు బాజాప్తా బతుకుతున్నాడు. అసొంటోళ్లను ఎవరు ఏమన్నారు గాని పేదోని మీదనే వీళ్ళ ప్రతాపం అని తిడుతున్నారట. ఇల్లు కూలి బిక్కు బిక్కుమంటున్న చూసిన జనాలు